దగ్గరికి వెళ్తాను. మరి ఆ ఉదయ్ గారు కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా నేను ఫోన్ చేసినామంటే ఆ ఫోన్ రిసీవ్ చేసుకొని సార్ ఇలాగ మా తండ్రి దగ్గర వచ్చాము చూడమంటే వెంటనే చేస్తున్నటువంటి మరి మన ఉదయ్ గారికి ఇక మన ఇంటి మన ఆఫీసు అద్దెకి గత 8 నుంచి ఉంటాను వారి దగ్గర. వారే గవర్నమెంట్ అధ్యక్షుడు మన దారా బాలాజీరావు గారు. మరి మీరందరికీ ముందుగా మన అధ్యక్షుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వయోవృద్ధుడు వారికి ముందుగా మనం సన్మానం చేసుకున్నాం. ఆ తర్వాత వచ్చినటువంటి అతిథులకి మనం సగౌరవంగా వారికి కూడా సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా డాక్టర్ సురేష్ గారిని కోరుతున్నాం. అసోసియేషన్ మంగయ్య గారికి మరియు మందు వెంకటేశ్వరరావు గారికి, ముఖ్యంగా ఈరోజు పొందుకున్న డాక్టర్లకి, మా గురువుగా ఉన్నట్టు డాక్టర్ కాంతారావు గారికి, డాక్టర్ సుబ్బారావు గారికి, అదేవిధంగా డాక్టర్ ఉదయ్ గారికి, ముఖ్యంగా మనూరు పెద్ద దిక్కుగా ఉన్న రామేంద్ర స్వామి చారి గారికి మన పూజలతో సత్కరించి నిజంగా గొప్ప సాంప్రదాయాన్ని తీసుకొచ్చిన మన భద్రాచలంకి ప్రత్యేక మీకు ఎన్ని సాధక బాధకాలు ఉన్నా కూడా తెలుపుకుంటూ ఈ బాధలు పంచుకోవడానికి ఆ రోజు మీ పెన్షన్ మీ బిల్డింగ్ లేకుండా మీ దగ్గరకు వచ్చాను నేను. మీరందరూ ఒకటే నన్ను ప్రాధేయపడ్డారు. మాకు 3 నుంచి 4 సెంట్లు ఇప్పించమని మీరు ప్రాధేయపడ్డారు. ఆ రోజు ఖచ్చితంగా 3 నుంచి 5 సెంట్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ రోజు చూడమంటే ట్రైన్ లేదు అనుకుని నేను చూసి కరెక్ట్గా నిన్న ఆర్టీసీ వాళ్ళు రాసి ఆర్టీసీ వాళ్ళ కూడా నుంచి లెటర్ వచ్చింది. నిన్న ఆర్టీసీ పక్కన 2 సెంట్లు ఇవ్వని కలెక్టర్ గారే రాశారు, తహసీల్దార్ గారు రాశారు. అదైంది. మీది కూడా నిన్నే వాళ్ళు లెటర్ వచ్చింది. మీది కూడా నేను లెటర్ ఇమీడియట్గా లెటర్ రాసి నేనే పర్సనల్గా పరిశీలన చేసి 5 సెంట్లు వచ్చే బాధ్యత నేను తీసుకొని మీ బిల్డింగ్ అయ్యేంతవరకు నేను ప్రామిస్ చేసుకుంటూ ఏదైతే మీకు ఆ రోజు మీరు ప్రామిస్ చేశారో నేను ప్రామిస్ చేశాను. మీకు ఓటేస్తాం, మా బిల్డింగ్ కట్టివ్వండి. మా అండదండలు కావాలి, మా అండదండలు ఖచ్చితంగా ఉంటాయి. మా బిల్డింగ్ లేదు. ఓల్డ్ ఏజ్ లో జీతాలు సాలిసాలని జీతాలతో ఇక్కడ అద్దెకు తీసుకుని ఉంటాం. మాకు ఒక చిన్న షెల్టర్ని ఇప్పించండి, మాకు వేరే ఉద్దేశం లేదని ఆ రోజు అడిగిన మాట వాస్తవం. ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాను. మీకు హామీ ఇచ్చుకుని మీ అందరికీ ఒక షెల్టర్ అనేది కావాలి. ఒక షెల్టర్ ఖచ్చితంగా నేను నిర్వహిస్తాను. నిర్మాణానికి కూడా అవసరమైతే నాలో ఎంతో ఒక ఫండ్ మీకు దాన్ని కేటాయించి చేస్తాను హామీ ఇచ్చుకుంటూ మీ అండదండలు ఎలా వేళలో ఉండాలని, మీ పెద్దల ఆశీస్సులు ఉండాలని, ఇక్కడ ఉన్న అందరి పెద్దల ఆశీస్సులు, మా పంతులు గారైన ఆచార్య గారి పంతులు బాగా ఆశీస్సులు ఉండాలని, మీ మధ్య నేను పనిచేయడానికి గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా పనిచేసి అందరికి మనవి చేసుకుంటూ ఒక్కసారి కాకుండా 2వ సారి తిరిగి ఆ పని చేసేంత వరకు మేము నిలబడతానని మీకు హామీ ఇచ్చుకుంటూ, నిజంగా ఈ టైం లేదు, ఈరోజు చాలా మాట్లాడాలని అందరు తెలిసి ప్రతి ఒక్క బాధలు బట్టి ఒక ఉద్యోగి బాధలు నాకు తెలిసిన ఇక్కడ మా జగన్మోహన్ రావు గారు కానీ అందరూ నాతో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అలానే నేను ఉద్యోగాలు చేస్తూ నా ముందే నేను మా పిల్లలుగా ఉన్న అందరు ఉన్నారు. వాళ్ళ సాధక బాధకాలతో ఉంటాయి, చాలా రిటైర్మెంట్ అయిన ఎన్ని బాధలు ఉంటాయో తెలుసు. పెన్షన్తోనే బతకాలి, వాళ్ళకి హెల్త్ రీత్యా అన్ని రీత్యా చాలా బాధలు ఉంటాయి. అయినా కానీ మీరు ఒక యూనియన్గా ఉంటూ నెల కలుసుకోవటం, దానికి నేను షెల్టర్ ఇవ్వాలని ఒక ఆశ కూడా ఉంది. నేను ఒక ప్రామిస్ చేసిన పెద్దల ముందు అది నెరవేర్చాలని నాకు కట్టి దృఢ సంకల్పం ఉంది. ఖచ్చితంగా నెరవేర్చాలని హామీ ఇచ్చుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టైం లేదు కానీ ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాను. అట్టుకున్నారు గారు కానీ, మా డాక్టర్ కాంతారావు గారు కానీ, పిల్లవాడైన హెంగ్ కూడా ఉదయ్ కూడా డాక్టర్ ఉదయ్ కూడా మంచి ఆదివారం సర్వీస్ చేస్తున్నారు. ఒక ఆయన వయోవృద్ధులు వారికి ముందుగా మనం సన్మానం చేసుకున్నాం. ఆ తర్వాత వచ్చినటువంటి అతిథులకి మనం సగౌరవంగా వారికి కూడా సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా డాక్టర్ సురేష్ గారిని కోరుతున్నాం.
జిల్లా గౌరవ అధ్యక్షులు నారాయణ గారు సన్మానిస్తున్నారు.